అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం కలిసి ఈ విధంగా నేర్చుకుంటున్నాము. ప్రతిసారి ఈ మాటను నేను చెప్పటంలో గల ఉద్దేశం, మనందరం నిజంగా దేవుని సంగతులను గ్రహిస్తున్నాము. ఎవరు ఈ వాక్యాలు వింటున్నారో, ఎంతమంది వింటున్నారో, ఎప్పుడు వింటున్నారో, యూట్యూబ్లో ఎంతమంది ఈ సంగతులను పరిశీలిస్తున్నారో నాకు తెలియకపోయినప్పటికీ, ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి దేవుని ప్రతినిధులు ఈ సంగతులను ధ్యానిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. మనందరం కలిసి నేర్చుకుంటూ నేర్పించే పద్ధతిని మాత్రమే అనుసరించాలనేది నా గట్టి నమ్మకం. నేను ఎప్పుడూ చెప్పే మాట, సర్వమును గ్రహించినటువంటి మేధావులు ఎవరూ లేరు. వారెంత విద్యాభ్యాసమును గడించినప్పటికీ, ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికినా ఈ రోజుల్లో బ్రతికే అవకాశం లేదు. ఒకవేళ బ్రతికినప్పటికీ, వారెంత జ్ఞానమును సంపాదించినప్పటికీ, ఇంకా చాలా జ్ఞానము, చాలా దేవుని సంగతులు మిగిలిపోయి ఉంటాయి. అలాంటప్పుడు సామాన్యులమైనటువంటి మనము సర్వము గ్రహించామని, మహాజ్ఞానమంతా మన దగ్గరే ఉన్నదని ఏ విధంగా చెప్పగలమండి? కొంత ఉండొచ్చు. నాకంటే వయస్సులో పెద్దలు, అనుభవజ్ఞులు, మేధావులు, గ్రంథ పఠనం జరిగించినటువంటి వారు, ఎంతోమంది మేధావులతో సహచర్యం చేసినటువంటి వారికి నాకంటే కొంత జ్ఞానము, అవగాహన, ఆత్మీయత ఉండొచ్చు. దాంట్లో ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. అలాగని వారు సర్వము గ్రహించారని మనం చెప్పగలమా? వారు మాత్రం చెప్పగలరా? కాస్త అవగాహన కలిగిన వారైతే చెప్పలేరు కదా. అవగాహన లేని వాళ్ళు ఏదైనా ఆ సందర్భంలో ఎవరో వారిని అనవసరముగా ప్రశ్నించినప్పుడు ఆ సందర్భపు మాటగా నాకు అన్ని సంగతులు తెలుసని చెప్పొచ్చేమో కానీ వాస్తవానికి అది సాధ్యమయ్యేది కాదు. అందుకని మనందరం కొన్ని సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా ఆలోచించాలి. అదే భక్తి అంటేను. ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మీకు అవసరముగా ఉన్న వాటిని ఇస్తాడు, మీరు ఎలాగైనా జీవించవచ్చు, దేవుడు కృపను చూపిస్తున్నాడు, కృపాయుగంలో ఉన్నాము, యేసు ప్రభు శిలువలో మనల్ని అందరినీ క్షమించాడు, ఏం పర్వాలేదు, మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుడు ప్రేమామయుడు, తప్పు చేశానని ఒప్పుకుంటే సరిపోతుంది. ఇలాంటి సామాన్యమైన బోధలకు ఆకర్షితులై ఆ సంఘములకు వెళ్ళాలని మనసు కోరుకుంటుంది. ఎందుకంటే అక్కడ అసలు మనకు అనుకూలమైన మాటలే వినపడతాయి కనుక అక్కడికి వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుందనే భావన. ఏదైతే ఏంటండి, అది కూడా దేవుని సంఘమే కదా అని కొంతమంది వారికి అనుకూలమైనప్పుడు అద్భుతంగా సమర్థించుకుంటారు. అలాంటిదేమీ కాదు. మనలో ఉన్నటువంటి దైవ విరుద్ధమైన పోకడలను గుర్తించి కాస్త ఆధ్యాత్మిక చికిత్సను అందించగలిగిన స్థలాలకు వెళితే కాస్త ప్రయోజనం. కానీ మనలో ఉన్న జబ్బులు పట్టించుకోకుండానో ఏమీ లేదో అంతా బాగానే ఉందని చెప్పే వైద్యుల దగ్గరకు వెళితే ఎంత నష్టం జరుగుతుందో, అలాగే ఆధ్యాత్మిక పోషక విలువలతో బోధించని స్థలాలకు వెళ్ళినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆత్మ లేదా వారిలో ఉన్న జీవుడు ఆ విధంగానే కృషించిపోతాడు. ఈరోజు కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల పుస్తకం 11వ అధ్యాయం 30వ వచనములో ఈ విధముగా ఉన్నది: నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. చాలా సంగతులు పై వచనాలలోనూ ఆ తర్వాత వచనాలలోనూ ఉన్నాయి. వాటిని అన్నిటినీ వివరించి చెప్పే సమయము లేదు కనుక జాగ్రత్తగా ఈ సంగతులు పరిశీలించండి. నేను చెప్పే సంగతులన్నీ అందరికీ వర్తించవు. ఎందుకంటే మీలో కొంతమంది ఎంతో పద్ధతిగా, నిబద్ధతగా, క్రమశిక్షణగా భక్తి చేస్తున్నారు. మరి మీతో మాట్లాడవలసి వచ్చినప్పుడు అందరికీ చెప్పినట్లుగా ధ్వనించిన కొన్ని సంగతులు కొంతమందికి వర్తిస్తాయి, కొన్ని సంగతులు మరికొంతమందికి వర్తిస్తాయి కనుక అందరూ విని సహకరించవలసినదిగా మనవి చేస్తున్నాను. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము అంటే, నీతిమంతులు అంటే దేవుని ద్వారా నీతిని ఆపాదించుకున్నవారు, అంటే బుద్ధిని మార్చుకున్నవారు. ఫలము అంటే వారి క్రియలు. జీవవృక్షము ఇది అలంకార భాష. జీవవృక్షము అంటే అది నిరంతరము జీవించి ఉంటుందన్నమాట. అలంకార భాషలో చాలా సంగతులు మనం మాట్లాడుకుంటాం కదా, అలా పోల్చబడింది. ఆ తర్వాత జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. రక్షించటం అంటే ఏంటి? ప్రమాదములో ఉన్న వాళ్ళను రక్షించటం, నీళ్లలో పడి కొట్టుకుని పోయే వాళ్ళను రక్షించటం, అగ్ని ప్రమాదములో చిక్కుకున్న వారిని రక్షించటం, ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలలో ఇరుక్కుపోయిన వారిని రక్షించటం, ఇవన్నీ కూడా రక్షించటము అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వాటితో పాటు జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు అంటే, జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల మధ్యలో వారు ఇరుక్కున్నప్పుడు
వారికి వినే చెవులుంటే ఆ పరిస్థితిలో నుంచి ఎలా బయటపడాలోననే సంగతులు కూడా కాస్త జ్ఞానం కలిగిన వారు చెబుతారు. కాకపోతే జ్ఞానం కలిగిన వారి సహచర్యాన్ని అజ్ఞానములో ఉన్నటువంటి వారు కోరుకోరు. ఎందుకంటే వారు అనుకున్నది తప్పని చెబుతారు గనుక, వారు చేసేది సరి అయిన పద్ధతి కాదని చెబుతారు గనుక ఆ మాటలు వినటానికి ఇష్టపడనందున జ్ఞానుల సహచర్యాన్ని కోరుకోకుండా అజ్ఞానము అనే అంధకారంలోనే కొనసాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను బాగు చేయటం కష్టం. అలాంటప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళను బాగు చేయాలనే భావన కూడా సరి అయినది కాదు. ఎందుకంటే నేను బాగుపడను మొర్రో, నా బ్రతుకు ఇలాగే కొనసాగుతుందని కావాలని నిర్ణయించుకుని కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళే వాళ్ళను కాపాడాలని కోరుకున్నప్పటికీ అది సాధ్యం కాదు కనుక వాళ్ళను వదిలేయటమే మంచిది. ఎంతోమందిని కాపాడాలనుకున్నారు, ఎంతోమందికి బుద్ధి చెప్పాలనుకున్నారు, ఎంతోమంది పిల్లలు మీ కుటుంబాలలో ఉన్నప్పుడు వాళ్ళను బాగు చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు, ఉపాధ్యాయులు ప్రయత్నం చేశారు. వాళ్ళు కలిసి రానందున ఎవరో ఏమీ చేయలేకపోయారు. కొంతమంది అర్ధాంతరంగా కాలం చేశారు. తల్లిదండ్రులు ఇంకా బ్రతికున్నారు. చనిపోయిన పిల్లల కొరకు ఏడవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదుగా. నేను చాలా ప్రయత్నం చేశామండి, చాలామందితో చెప్పించామండి, కానీ వాడు వినలేదండి, అమ్మాయి వినలేదండి, ఇలా జరిగిందండి అని తల్లిదండ్రులు బ్రతికుంటారు. కొన్ని కుటుంబాలలో పిల్లలు కాలం చేస్తే బ్రతికినంతకాలం ఆ జ్ఞాపకాలతో ఏడుస్తూ ఉండటం తప్ప చేయగలిగినదేమున్నది? జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. ఎప్పుడు రక్షిస్తారు అంటే వాళ్ళు కూడా కాస్త ఈ జ్ఞానము కలిగిన వారి మాటలు వినే ఓపికంటే వాళ్ళతో చెప్పొచ్చు. కాకపోతే కొంతమంది మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళు చెప్పిన మాటలు నేను వింటే నేను తక్కువైపోతానేమో, నేను బాగా చదువుకున్నాను కదా, నేను బాగా సంపాదించాను కదా, ఎవరో వచ్చి ఏ పాస్టర్ గారో వచ్చి ఏ విశ్వాసో వచ్చి ఈ మాటలు చెబితే అవునండి నిజమేనండి నా వైపున పొరపాటు జరిగింది అని ఒప్పుకుంటే వాళ్ళ దృష్టిలో నేను ఎక్కడ తక్కువైపోతానోనని సమర్థించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తామో. అదేమంటే నాకు స్వాభిమానం ఉన్నదండి అని. స్వాభిమానం ఎవరికి లేదు? స్వాభిమానము అంటే మనలో ఉన్నటువంటి దోషాలను కప్పిపుచ్చుకోవటమా? స్వాభిమానము అంటే మన జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి అనర్థాలలో నుంచి బయటపడి నిజాయితీగా స్పందించటమే స్వాభిమానం. కానీ అర్థం పర్థం లేని ఆలోచనలతో జీవిస్తూ అదేదో పెద్ద స్వాభిమానం, నా అహం దెబ్బతిన్నది, నన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదంటే అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి? చేసే పనులేంటి, వెళ్ళే స్థలాలేంటి, ఈ గందరగోళమైనటువంటి వ్యవస్థలు జరిగిస్తూ ఒకవైపున దేవునికిను సంఘానికి కుటుంబానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తూ ఎవరు అర్థం చేసుకోవాలి, ఎవరు భుజాన వేసుకోవాలి, ఎవరు మాట్లాడాలని కోరుకుంటారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే అబ్బే అదేమి లేదండి అంత మీ అపోహ, నా ఉద్దేశం అది కాదు అని వెర్రిగా సమర్థించుకునే మనిషిని బాగు చేయటం, రక్షించటం ఎవరి వల్ల కాదు. మరి ఇక్కడ చెప్పబడిన మాట ఉన్నది కదండి, నీతిమంతులు ఇతరులను రక్షిస్తారు అని. వారు కూడా రక్షణ పొందాలని భావించినప్పుడు రక్షించటం సాధ్యమవుతుంది. మాకేం అక్కర్లేదండి అంటే అది సాధ్యమయ్యేది కాదు. అయినప్పటికీ దేవుని ద్వారా కాస్త భారాన్ని వహించినటువంటి వారు ఆ సేవలను జరిగిస్తున్నారు. అందుకనే మీ ప్రాంతాలలో ఉన్న దైవ సేవకులు, కొంతమంది విశ్వాసులు, కొంతమంది తిరస్కరించినా తక్కువ చేసి మాట్లాడినా మీ దగ్గరకు వస్తున్నారు. దానిని చేతగానితనంగా కొంతమంది భావిస్తారు. నా చుట్టూ తిరుగుతున్నారు, మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, మా దగ్గరకు వస్తున్నారు. ఆ ఇంటి చుట్టూ తిరగటం, వారి దగ్గరకు రావటం దేనినో ఆశించి కాదు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రేమను ఆధారం చేసుకుని ఇతరులకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశంతో అది కాదు బాబు, అది కాదమ్మా, మీరేదో కొంచెం ఆవేశంలో ఉండి మాట్లాడుతున్నారు, అది వాస్తవం కాదని అవతల వైపున ఉన్నటువంటి వారు తమ్మును తాము ఉపసంహరించుకొని సాత్వికముతో మాట్లాడినప్పటికీ అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోకుండా విచిత్రంగా స్పందించే వాళ్ళను కూడా మనం చూస్తాం కదా. ఇతరులను ఓ ఉన్నతమైన స్థాయిలోకి నడిపించాలి అంటే, ఓ సంఘములో ఉన్న విశ్వాసులను దేవుని వాక్యములో స్థిరపరచాలి అంటే ఆ దైవ సేవకులు చెప్పే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యములో ఉన్నదా లేదా అనేదే ప్రధానాంశం. ఉన్నప్పుడు మీరైనా నేనైనా భేషరతుగా వాటిని అంగీకరించడమే. అంతేగాని ఎంతసేపు మనం గొప్పవాళ్ళం, మేధావులం, సంఘమునకు చాలా సహకారం చేశారు, ఆర్థిక చేయూతనిచ్చారు, ఉన్నత విద్యావంతులు అని ఈ సంగతులు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా
చెబితే వినాలని మన చెవులు ఆశపడుతున్నాయా? వాటితో పాటు ఆధ్యాత్మిక సంగతులు, గంభీరమైన సంగతులను విని నేర్చుకోవాలనే ఆలోచన ఆడకాడకి తక్కువైపోతుంది కదా. నీతిమంతులు ఇతరులను రక్షించటానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు కూడా సహకరించాలి. అలా సహకరించినప్పుడు ఎవరో ఏమీ చేయలేరు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం, నేను అందరి విషయము స్వతంత్రుడనయున్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. పౌలు భక్తుడు చెబుతూ ఉన్న మాట. పౌలు భక్తుని మించినటువంటి విద్యావంతులు ఆ రోజుల్లో ఒక రకంగా లేరని చెప్పొచ్చు. ఎక్కడన్నా 1 ఉంటే ఉండొచ్చు, కానీ వారందరిలో అగ్రగణ్యుడని నా భావన. ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నటువంటి మాటను పరిశీలిస్తే, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, నా స్వాతంత్ర్యము నాకున్నది, ఆయనకుండే జీవన విధానం ఆయనకున్నది. అయినప్పటికీ వాటిని నేను ఉపసంహరించుకొని, అంటే నన్ను నేను తగ్గించుకొని, అందరి విషయములో నాకు స్వాతంత్రము ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను అన్నాడు. అంటే జ్ఞానము కలిగినటువంటి వారి పద్ధతిది. దైవ సేవకులు, నాయకులు, లేదా మీ సంఘాలలో ఉన్న కొద్దిమంది విశ్వాసులు కొంతమంది విచిత్రంగా వ్యవహరించి, గందరగోళ పరిస్థితులు జరిగించి, ఏ మాట అంటే ఆ మాట వారితో మాట్లాడి, దూషించి, కొన్నిసార్లు దుర్భాషలాడి గందరగోళం చేసినా అవతల వైపునున్న వాళ్ళు మౌనముగా ఉండటం వాళ్ళ చేతగానితనమని, యువతల వైపునున్న వారి మాటకారితనమని భావించడం ఏ విధంగానూ మంచిది కాదు కదండి. ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలు తెలియక ఏది పడితే అది మాట్లాడితే వాటన్నిటికీ సమాధానం పెద్దలు చెప్పనంత మాత్రాన ఆ పిల్లలు మహాజ్ఞానం కలిగిన వాళ్ళని ప్రపంచం భావిస్తుందా? సంఘాలలో ఉన్నటువంటి కొంతమంది అనుభవజ్ఞులైనటువంటి విశ్వాసులు, పెద్దలు తోటి విశ్వాసులతో ఈ పద్ధతి మంచిది కాదు, ఈ ధోరణి మంచిది కాదు అన్నప్పుడు గైమని వాళ్ళపైన గంతులు చిందులు వేస్తే వీళ్ళు చాలా మౌనముగా సాత్వికంగా ఉండటం వీళ్ళ చేతగానితనమా, లేకపోతే వాళ్ళ మాటకారితనమా, గయ్యాళితనమా? ఒకసారి ఆలోచించాలి. సాత్వికముతో ఉన్నటువంటి వాళ్ళు చేతగాని వాళ్ళు కాదు. వాళ్లకు సమాధానం చెప్పటం చేతగాక కాదు, సమాధానం చెప్పకుండా ఆ సమయంలో మౌనముగా ఉండటం వారి గొప్పతనం. ఎందుకంటే ఈ సమయంలో నా సమాధానం వారిని మరింత రెచ్చగొడుతుంది కనుక నేను మౌనముగా ఉంటే వాళ్ళకి ఏదో ఒక రోజు ఈ సంగతి తెలుస్తుందని గొప్ప సాత్వికముతో వారు వయస్సులో పెద్దవారైనప్పటికీ, జ్ఞానములో పెద్దవారైనప్పటికీ, అన్నిటిలో పెద్దవారైనప్పటికీ మౌనముగా ఉన్నారు. ఆ సంగతిని యువతల వైపునున్న వారు అర్థం చేసుకోవాలి. దైవ సేవకులను కానీ, తోటి విశ్వాసులను కానీ రకరకాలుగా విచిత్రముగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఎంతమంది మాట్లాడతారో, వాళ్ళ దగ్గర నుండి చూసొచ్చినట్లు వాళ్ళ దగ్గర అవి ఉన్నాయని, ఇవి ఉన్నాయని, అన్ని కోట్లు ఉన్నాయని, ఇన్ని కోట్లు ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటారు. కోట్లు ఉన్నమాట నిజమే, ఈ కోట్లు ఉన్నాయి. ఎందుకంటే కాస్త నిండుగా ఉండాలని మీ అందరికీ కనపడినప్పుడు కాస్త ఏదో ఒక కోటు వేసుకుని మీ ముందుకు వస్తున్నారు దైవ సేవకులు. ఈ కోట్లు ఉన్న మాట నిజమే, కానీ వాళ్ళు అనుకున్న కోట్లు లేవు. ఉన్నా కూడా దేవుని సేవలో ఖర్చు పెడుతున్నారు. ఎవరో ఖర్చు పెట్టడానికి ఇష్టపడటం లేదు. దేవుని కార్యక్రమాలను జరిగిస్తున్నారు. మనం చేయకపోయినా వాళ్ళ ద్వారా దేవుని సేవలు జరుగుతున్నాయి అని అనుకోవాలి కదండి. టీవీ మాధ్యమం ద్వారా దేవుని వాక్యాన్ని అందించడం ఎంత ఖరీదైనటువంటి వ్యవస్థ మీలో ఎంతమందికి తెలుసండి? ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి, ఒక్కొక్క కార్యక్రమంలో దేవుని మాటలను బోధించడానికి దైవ సేవకులు సిద్ధపడి ఎంతో సమయాన్ని ఖర్చు పెట్టి సాంకేతిక నిపుణుల సహాయంతో మీ ఇంటి వరకు తీసుకొస్తున్నారు. అందులో ఉన్నటువంటి ప్రయాస ఎంతమందికి తెలుసు?
వాక్యం మొదలు పెట్టగానే నంబరు కనపడగానే ఫోన్ చేసి మా కోసం ప్రార్థన చేయండి అనటం చాలామందికి తెలుసు కదా. ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి దైవ సేవకులు వాక్యాన్ని అందిస్తున్నారు. అన్ని వాక్యములు వినే అవకాశం ఎటు తిరిగి మనకు లేదు. ఉద్యోగ వ్యాపార వ్యవహారములను బట్టి, ఇంటి పనులను బట్టి కాసేపు ఈ వాక్యమన్నా విందాం, ఈ అరగంట సేపు విని ఆ తర్వాత ఆ దైవ సేవకులకు ఫోన్ చేసి మాట్లాడదాము, ప్రార్థన చేయించుకుందామనే అవగాహన సగటు విశ్వాసులలో ఎంతమందికి ఉందండి? వాళ్ళల్లో చాలామంది వాళ్ళు ప్రార్థన చేసుకోరు, వాళ్ళు క్రమంగా ప్రార్థనా మందిరానికి వెళ్ళరు, వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవరు. కానీ ప్రార్థన ఉచితము గనుక కనబడిన ప్రతి నెంబర్కి ఫోన్ చేసి మా కోసం ప్రార్థన చేయండి అంటారు. అందరూ కాదు, కొంతమంది. ఏదో కొత్తగా ప్రభువుని విశ్వసించినందున వారికి ఎప్పుడేం చేయాలో తెలియక అలా ఫోన్ చేశారంటే ఒక అర్థం ఉన్నది. కానీ దశాబ్దాలుగా విశ్వాసులుగా ఉండి ఆ పూట చెప్పబడే వాక్యాన్ని శ్రద్ధగా విందాము, విన్న తర్వాత ఫోన్ చేద్దామనేది లేకుండాను మధ్యలోనే ఫోన్ చేసి ఇప్పుడెందుకమ్మా, ఇప్పుడెందుకు నాయనా ఫోను, వీలైతే వాక్యాన్ని వినండి అని నేను చెప్తాను. వాక్యం వింటున్నానండి, వాక్యం వింటూనే మీతో మాట్లాడుతున్నాను అంటారు. నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎక్కడ వింటారు వాక్యం? మాట వరుసగా మాట్లాడే మాటే కదా. ఒకసారి ఆలోచన చేయాలి. భక్తి చేయటం అంటే మీకు తోచినట్లుగా మీరు, నాకు తోచినట్లుగా నేను, నాకు ఇష్టమైనట్లుగా నేను వాక్యం చెప్పటం, మీకు ఇష్టమైనట్లుగా మీరు భక్తిని చేయటమా? లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి సూత్రాలను మనందరం పాటిస్తూ దేవుని సంగతులను అనుసరించటమా? ఇవి చాలా కీలకమైన సంగతులండి. కాకపోతే మనలో చాలామందికి అలవాటు అయిపోయింది. చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినే చెవులు లేవు, వినే చెవులున్నా అర్థం చేసుకునే మనస్సు లేనందున నిన్న మొన్న ఏ విధంగా ఉన్నామో ఈరోజు కూడా అలాగే ఉంటున్నాం. సంవత్సరాలు మారిపోతున్నాయి. కొత్త సంవత్సరాలు వచ్చినప్పుడల్లా నూతన సంవత్సర శుభాకాంక్షలని, క్రిస్మస్ శుభాకాంక్షలని, రకరకాల శుభాకాంక్షలు చెప్పుకోవటంతో సరిపోతుంది. కానీ నిజమైనటువంటి శుభమును మనలోకి తీసుకోవటంలో ఎక్కడున్నామో, ఎంతమంది ఉన్నారో. నేను అందరినీ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అందరికీ నన్ను నేనే దాసుడుగా ఉన్నాను. అన్నిటి విషయములో నాకు స్వాతంత్ర్యము ఉన్నప్పటికీ ఇతరులను దేవుని సన్నిధికి నడిపించాలనే ధ్యేయంతో సహనంగా ఉన్నాను అన్నాడు. దానిని కొంతమంది అర్థం చేసుకోకుండా చేతగానితనమని, మేం మాట్లాడితే అదిరిపోయారని, మేము అడిగితే సమాధానం చెప్పలేకపోయారని, మేము మా ఊర్లో నుంచి వాళ్ళను తరిమేశామని, వాళ్ళను బూతులతో లేదా దుర్భాషలతో మేము చాలా గట్టిగా గద్దించామని భావిస్తున్నారు. వాళ్ళు మౌనముగా ఉండటం వాళ్ళ గొప్పతనం. వాళ్ళకి నాలుకలున్నాయి, మాటలున్నాయి. ఒకప్పుడు అంతకంటే ఎక్కువ గందరగోళాన్ని సృష్టించినటువంటి వాళ్లే. కానీ ప్రభువుని విశ్వసించిన తర్వాత సాత్వికులై సహనంతో చిన్నపిల్లలు మాట్లాడినా, పెద్దవాళ్ళు మాట్లాడినా, చదువుకున్న వాళ్ళు మాట్లాడినా, చదువు లేని వాళ్ళు మాట్లాడినా, వితండవాదముతో వెర్రిగా వ్యవహరించేవారు మాట్లాడినా సాత్వికంతో గౌరవ భావముతో స్పందిస్తూ అవతల వైపునున్నవారు ఏకవచన ప్రయోగము జరుగుతూ ఉన్నప్పటికీ యువతల వైపునున్నవారు అనగా దైవ సేవకులు, విశ్వాసులు గౌరవ భావముతో మాట్లాడటం చేతగానితనం కాదు, మాట్లాడటం చేతగాక కాదు, పౌరుషము లేక కాదు. దేవుని ప్రేమను చూపించే పద్ధతిలో ఉన్న విశేషమైన సంగతి అని అటివారు గ్రహించాలి. పౌలు భక్తుడు ఎంత గొప్పవాడో కదా. అన్నిటి విషయములో నాకు స్వాతంత్ర్యం ఉన్నది అంటే వాళ్ళు మాట్లాడినట్లుగా నేను మాట్లాడగలను, వాళ్ళు చేసినట్లుగా నేను చేయగలను. కానీ ఎక్కువ మందిని ప్రభు ప్రేమ దగ్గరకు నడిపించటానికి నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను అన్నాడు. అందుకని దేవుని ప్రజలారా, విశ్వాసులారా, మీరు సంఘాలలో కొనసాగుతున్నారు కదా, సంఘములో ఎంతగా సహకరిస్తున్నారు? మీ సహకారము ఏ స్థాయిలో ఉన్నది? మీ స్థాయిలోనే మీ సహకారం ఉన్నదా? మీ అనుభవము స్థాయిలోనే మీ సహకారం ఉన్నదా? మీ ఆర్థిక స్థితిగతుల స్థాయిలోనే మీ సహకారం ఉన్నదా? మీ అవగాహన స్థాయిలోనే మీ సహకారం ఉన్నదా? అందరితో పాటు నేనండి అన్నట్లుగా ఉందా? దశాబ్దాలుగా భక్తి చేసినా కూడా సమయానికి దేవుని మందిరానికి వెళ్ళాలని ఇంకా తెలియట్లేదా? వెళ్ళినా కాస్త శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలనే అవగాహన లేదా? మధ్యలో ఎవరైనా ఫోన్ చేస్తే లేచి వెళ్ళిపోవాలని అనిపిస్తోందా? కొన్నిసార్లు తప్పదు. అత్యవసరమైన పనులు ఉన్నప్పుడు, వెళ్ళవలసి వచ్చినప్పుడు మీకైనా నాకైనా తప్పవేమో. కానీ అసలు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు
ఎంత శ్రద్ధగా దేవుని పాటలు మాటలు అక్కడ చెప్పబడే సంగతులు వినాలి. మీ గురించి తెలుసండి, మీరు ఏనాడు సమయానికి రారండి, వాక్యం అయ్యేదాకా మీరు ఎప్పుడు కూర్చోరండి, వచ్చిన తర్వాత ఫోన్లో ఎక్కువ మాట్లాడుకుంటారండి, కొంతమంది నిద్రపోతారండి, ఈ సంగతులు కూడా మాకు తెలుసని కొంతమందిని గురించి కొంతమంది చెబితే బాగుంటుందేమో కదా. అర్థం లేనటువంటి భావజాలంతో కడుపు నిండినటువంటి స్థితిలో ఉండి దేవుని భయం లేకుండా, పెద్దలంటే గౌరవము లేకుండా, అదేమంటే దేవుడు ఆశీర్వదించాడని అదో రకమైనటువంటి భావనలో విచిత్రంగా వ్యవహరిస్తూ సంఘములో సహకారులుగా ఉండవలసిన వాళ్ళు మరో రకంగా ఉండటం కూడా కొంతమందిని చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. అందరూ కాదు కదా. సంఘములో నమ్మకస్తులు, వినయము కలిగిన వాళ్ళు, సాత్వికము కలిగిన వాళ్ళు, సంఘ కాపరి గుండెను అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను బట్టి మనం ఎంతో సంతోషిస్తున్నాము. వాళ్లకు ఈ నా మాటలు వర్తించవు. మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు దేవుని వాక్యము చేత సరిచేయబడాలి. అది మీరైనా నేనైనా ఎవరైనాను. సమర్థించుకోవటానికి ఇది సమయమా? సవరణ చేసుకుని మనలను మనం దేవునికి సమర్పించుకోవాలి కదా. అందుకని దేవుని ప్రజలారా, భక్తిని భక్తి సూత్రాలతోనే జరిగించాలి. కానీ ఇక మీరు గొప్పవాళ్ళండి, మీకు తిరుగులేదండి, దేవుని కృప మీ పైన ఉన్నదండి, దేవుని మేఘం మీ పైనే ఉందండి, పక్కనాళ్ళ మీద లేదండి అని రకరకాలైనటువంటి సంగతులు ఎవరో వచ్చి చెబితే దర్శనాలకును ప్రవచనాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి చెప్పబడుతూ ఉన్న దేవుని ప్రవచనాన్ని పట్టించుకోకుండాను అదో రకమైన ఊహా ప్రపంచంలో బ్రతకకుండా కాస్త నేల మీద ఉన్నామనే సంగతిని గుర్తించి వాస్తవాలను, ప్రక్కనున్న వారిని, దేవుని సేవను, సంఘమును పట్టించుకుని ఈరోజు వాళ్ళకు కష్టం వస్తే రేపో మాపో మనకైనా రావచ్చు, వాళ్ళ ఇంట్లో ఏదో గలిబిలి జరిగితే రేపు మన ఇంట్లో జరగకూడదని ఏమున్నది, మరి ఆ సంగతులను భుజాన వేసుకుని వాళ్ళకి వీళ్ళకి చెప్పకుండాను సరిచేయగలిగితే సరిచేద్దాము, మన కుటుంబాన్ని సంరక్షించుకుందామనే ఆధ్యాత్మిక భావ పరిపక్వతతో జీవితాలను కొనసాగించటమే నీతిమంతుల లక్షణం. నీతిమంతులు అంటే దేవుని ద్వారా నీతి వస్త్రాన్ని కప్పుకొని ప్రభు సన్నిధిలో చేర్చబడి బాప్తిస్మము ద్వారా సంఘములో స్థిరపరచబడిన వారికి దేవుడు నీతిని ఆపాదించాడు. మనం నీతిమంతులమని కాదు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను అందరినీ సంపాదించుకోవటానికి నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను అన్నాడు. ఇది గొప్ప సంగతి కదా. దానియేలు పుస్తకం 12వ అధ్యాయము 3వ వచనములో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. నీతిని అనుసరించి త్రిప్పేవాళ్ళు నిరంతరం ప్రకాశిస్తారు. తప్పుడు మాటలతో అనవసరమైనటువంటి సంగతులను రేకెత్తించి భక్తి పేరుతో భక్తికి విరుద్ధమైన సంగతులను బోధించి సన్మార్గములోకి నడిపించకుండాను వారి స్వార్థ మార్గములోనికి నడిపించేటటువంటి వారు నక్షత్రాల వలె ఉండరు. ఆలోచించండి. నీతిని అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను ప్రభావితం చేసేవారే ఆకాశములో జ్యోతుల వలె ఉంటారు. కానీ అనవసరమైన సంగతులు చెప్పి వాళ్ళని ఆకర్షించి గలిబిలు చేసి స్వార్థ ప్రయోజనాలకు నడిపించేటటువంటి వారు నక్షత్రాల వలె ప్రకాశించరు. నీతిమంతులు ఇతరులను రక్షిస్తారు, ఇతరుల జీవితాలను బాగు చేస్తారు. అంతేగాని వాళ్ళల్లో ఉన్న బలహీనతను సమర్థించి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయరు. ఈ మాట మంచిది కాదు, ఈ పద్ధతి మంచిది కాదు, ఈ ధోరణి మంచిది కాదు, ఈ భక్తిహీనత మంచిది కాదు, ఈ అక్రమ శిక్షణ మంచిది కాదు అని ఈ నీతిమంతులు ఇతరులను ఆ స్థితిలో నుంచి వాళ్ళను కాపాడతారు. అంతేగాని వాళ్ళతో ఏకమైపోయి లేనిపోయిన గందరగోళం సంఘాలలోనూ కుటుంబాలలోనూ సృష్టించరు. దేవుని ప్రజలారా, భావ పరిపక్వతతో బాధ్యతలు తెలుసుకుని భక్తిలో ఉన్న సంగతులను పరిశీలించి చక్కగా మనందరం ముందుకు సాగుదాం. మేము చాలా చక్కగా సాగుతున్నామండి, మా సంఘాలలో ఇదే పద్ధతిని అనుసరిస్తున్నామని మీరెవరైనా భావించినట్లయితే మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు అలాగే కొనసాగండి. మిగిలినటువంటి వారు ఈ సంగతులను పరిశీలన చేసి సర్దుబాటు చేసుకుని సవరించుకుని దేవునిగా సేవిస్తూ ఇతరులకు ప్రయోజనాన్ని కలిగిస్తూ వారిని ప్రభు సన్నిధిలో స్థిరపరుస్తూ మనందరం మరింత ప్రభావముతో ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.